అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, తెలంగాణ. ఈరోజు ఒక మంచి అంశంతో నేను మీ ముందుకొచ్చాను. మరి ఆ అంశం గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు. 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మరి చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా అనతి కాలంలోనే ఒక పార్టీని స్థాపించి మరి ఇవాళ దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మలుపులు తిప్పినటువంటి మరి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తిగా, ఒక గొప్ప మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, మంచి ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి మరి ఆ వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఎవరో కాదు ఆ వ్యక్తి, కొనిదెల పవన్ కళ్యాణ్. మరి ఈరోజు మనం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కొన్ని సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవాలి అంటే ఇతడు ఒక సినిమా హీరో. అనతి కాలంలోనే సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా గుర్తింపు పొందాడు. కొన్ని లక్షల కోట్ల మంది అభిమానుల మనసును దోచుకున్నటువంటి వ్యక్తి. నిస్వార్థంగా ఇవాళ పూర్తి స్థాయిలో అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఒక సినిమా హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కొన్ని చిత్రాలు మాత్రమే అతడు తీయటం జరిగింది. ఇవాళ వందల చిత్రాలు, వేల చిత్రాలు తీయటం కూడా కాదు, కొన్ని చిత్రాలు తీసి ఇవాళ కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి అటువంటి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా మంచి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. సేవా కార్యక్రమాలు చేయాలనేటటువంటి నిండు మరి విలువలు కలిగినటువంటి వ్యక్తి. అతడు మొదటి నుంచి కూడా పేదవారికి ఏదో చేయాలి, ఏదో అందించాలి, ముఖ్యంగా కింది స్థాయి వారిని పైకి తీసుకురావాలి, ఎట్టి పరిస్థితిలోనైనా సరే నా జన్మను సార్థకం చేసుకోవాలని చెప్పి నిరంతరం అనునిత్యం కూడా అతడు ఎంతో తాపత్రయపడ్డటువంటి వ్యక్తి. మరి అలా సినిమా ఇండస్ట్రీలో మరి తనదైనటువంటి శైలిలో ఒక మార్క్ వేసుకున్నాడు. ఇవాళ కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ అభిమానంతో రాజకీయంలో అడుగుపెట్టాడు. జనసేన పార్టీ అని చెప్పేసి ఓ గొప్ప పార్టీని కూడా స్థాపించటం జరిగింది. ఆ పార్టీలో ఎంతోమంది మరి ఇదే సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులను తన పార్టీలో చేర్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనాన్ని కూడా సృష్టించడం జరిగింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మరి సుమారుగా 20 స్థానాలకు పైగా అసెంబ్లీ ఎన్నికల్లో తన జనసేన పార్టీ విజయం సాధించడంతో పాటు ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మరి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిత్రాలను తప్పనిసరిగా చూడండి. పవన్ కళ్యాణ్ తీస్తున్న ప్రతి చిత్రాన్ని కూడా చూడండి. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ తీసినటువంటి ఆ చిత్రాల ద్వారా వచ్చేటటువంటి డబ్బుని అతడు అనేక సేవా కార్యక్రమాలకు అందించటం జరుగుతుంది. కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి తనదైనటువంటి విధంగా, తన వల్ల అయ్యేటటువంటి, తన ద్వారా సాధ్యమయ్యేటటువంటి విధంగా అతడు ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా జరుగుతుంది. మీరు ఒకసారి గమనించి చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ఇటీవల కాలంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక పాఠశాలను తను విజిట్ చేయటం జరిగింది. ఆ విజిట్ చేయటంతో పాటు అక్కడ ఉన్నటువంటి కిచెన్ కూడా మరి చూడటం జరిగింది. మధ్యాహ్న భోజనం అందిస్తున్నటువంటి తీరు మారాలని, ఆ కిచెన్ ఆధునికీకరణ జరగాలని చెప్పేసి పూర్తి స్థాయిలో తన ద్వారా ఏ సహాయం కావాలన్నా చేస్తానని చెప్పి, ముఖ్యంగా నా నుండి ఏ సహాయాన్ని కోరుతున్నారు మీరని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని కోరితే ఆ కలెక్టర్ ఖచ్చితంగా మీరు మాకు ఆర్థిక సహాయాన్ని అందించండి అని చెప్పేసి కోరగానే ఆ యొక్క స్కూల్కి, ముఖ్యంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి కిచెన్ రూపురేఖలు మార్చాలని చెప్పి, ఆధునికీకరణ చేయాలని చెప్పి తన ద్వారా ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నానని చెప్పి ఇవాళ ఆ ఆర్థిక సహాయం 10 లక్షల రూపాయలు అందించడం కూడా జరిగింది. అలా అందించినటువంటి సహాయం ద్వారా సుమారుగా ఆ కడప జిల్లా పరిధిలో ఉన్నటువంటి 12 స్కూళ్లలో 2000 మంది విద్యార్థులకు పైగా నాణ్యతతో కూడినటువంటి ఒక మంచి భోజనాన్ని
ఇవాళ అందించడం జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైనటువంటి స్మార్ట్ కిచెన్ని ప్రత్యేకంగా ఆ స్మార్ట్ కిచెన్ అక్కడ ఏర్పాటు చేసి సుమారుగా 12 పాఠశాలలకు 2000 మంది విద్యార్థులకు పైగా మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా మరి ఇవాళ అక్కడ అన్నాన్ని అందించడం కూడా జరుగుతుంది, మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆ సేవా కార్యక్రమాల్లో తప్పనిసరిగా మనం కూడా పాలు పంచుకుందాం. మరి ముఖ్యంగా గమనించండి, తన చిత్రాలు చూడటం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఆ సేవా కార్యక్రమాల్లో మనం కూడా చేయుతను అందిస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ చిత్రాలను ఆదరించండి. ఇటీవల వచ్చినటువంటి హరిహర వీరమల్లు చిత్రాన్ని కూడా తప్పనిసరిగా చూడండి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన తెలంగాణలో కూడా ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ని మనం అందరం కూడా కోరదాం. ఇక్కడ ఉన్నటువంటి మన పేద విద్యార్థులకు కూడా ఆ స్మార్ట్ కిచెన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ద్వారానే అందాలని చెప్పేసి మనం కోరుకుందాం. పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి రాజకీయ నాయకుడు కూడా ముందుకు వెళ్ళాలి. తప్పనిసరిగా మన తెలంగాణలో కూడా మరి ఎంతో మంది పేద విద్యార్థులకు మరి మధ్యాహ్న భోజనం అందాలి, వారు ఎంతో అద్భుతంగా చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు చేరాలి. తప్పనిసరిగా మన దగ్గర కూడా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయాలని మనం అందరం కోరుకుందాం. ఒక్కసారి మనం ఆ స్మార్ట్ కిచెన్ ఎలా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు మీకు కనిపిస్తున్నారు. ఎస్, ఇటీవల అతడు హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని మరి నటించడం జరిగింది. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. మంచి ప్రేక్షక ఆదరణ పొందుతూ ముందుకు సాగుతున్నటువంటి చిత్రం హరిహర వీరమల్లు ఇంకా అద్భుతమైన సక్సెస్ సాధించాలని, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సేవా కార్యక్రమానికి ఉపయోగించాలని కూడా కోరుకుందాం. ఒకసారి మనం ఆ స్మార్ట్ కిచెన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కింద కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంది. కిచెన్ మోటరైజ్ చేయడానికి సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నవాళ్ళు పంపించేది. అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైంది. చూశారుగా పవన్ కళ్యాణ్ గారు మరి ఇటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఎస్, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను.